యేసు ఎక్కడ పుట్టాడు? ఒక పశువుల పాక. ఆయన పుట్టినప్పుడు పరుండబెట్టడానికి పశువుల తొట్టే దొరికింది. ఎక్కడ పెరిగాడు? ఒక వడ్రంగి ఇంట్లో, సామాన్యమైనటువంటి గృహంలో. ఎక్కడ తిరిగాడు? యెరూషలేము వీధులన్నీ తిరిగాడు. మోస్ట్ ఆఫ్ ది టైం కాలి నడకన, సమ్ టైమ్స్ గాడిద మీద, సమ్ టైమ్స్ చిన్న పడవలో. అండ్ ఆయన ఎలా చనిపోయాడంటే ఒక నేరస్తుడిగా, నేరస్తుల మధ్యలో, నింగికి నేలకు మధ్యలో నగ్నంగా వ్రేలాడి యెరూషలేము అవతల ఆయన్ని సిలువేస్తే ఆయన చనిపోయాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన మహత్తు గల మాట చేత సమస్తమును, ఏమీ లేనటువంటి శూన్యములో నుండి సమస్త సృష్టి, ఇంత అద్భుతమైనటువంటి సృష్టి సృష్టించాడో ఆయన ఇంత సామాన్యుడిగా ఎలా వచ్చాడు? ఎంత వినయ మనస్కుడిగా ఆయన ఉన్నాడు, ఎంత దీనుడిగా ఆయన ఉన్నాడు. దేవుడే దీనుడైనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని ప్రజలము, ఆయన ప్రతినిధులము, ఆయన ప్రతిబింబాలుగా మారేటువంటి వారము అని చెప్పుకునేటువంటి వారు ఇంకా ఎంత దీనులుగా ఉండాలి. మరి ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ అనుచరులు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారిలో దీనత్వం ఎందుకు లేదు? ఒకప్పుడు ఇశ్రాయేలు మీద ఈకబోద్ అని రాయబడి ఉంది. దేవుడి యొక్క మహిమ ఇశ్రాయేలు నుండి నిష్క్రమించెను. ద గ్లోరీ ఆఫ్ గాడ్ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఈ రోజు నేను ధైర్యముగా, నిర్మోహమాటంగా ఒక ప్రకటన చేస్తాను. ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ ఈస్ నో మోర్ సీన్ ఇన్ ద చర్చ్. ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ డిపార్టెడ్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క సంఘములో యేసు వినయము కనబడకుండా పోయింది. యేసు దీనుడు, కానీ ఆయన పిల్లలు మాత్రం దర్జాదారులు. ఆయన పిల్లలకు ధీమా ఎక్కువ, ఆయన పిల్లలకు దర్పం ఎక్కువ. వాళ్లకున్నంత మరి గర్వము, అహము, లేకపోతే ఆ యొక్క మితిమీరిన మిడిసిపాటు మరెవ్వరికి ఉండదేమో, ఒక నాస్తిక్ కూడా ఉండదేమో. సో క్రైస్తవులారా, ఒకసారి ఆలోచించండి, మీరెంత దీన మనస్కులయ్యారు. దినాలైతే గడిచిపోతున్నాయి, సంవత్సరాలు అయితే వచ్చేస్తున్నాయి, పండుగలకైతే వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎంత దీన మనస్కులయ్యారు. ఎందుకంటే ఆయన్ని నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే, ఆయన యొక్క ప్రభుత్వం కింద నీవు ఉంటే, ఆయన యొక్క దీన మనస్సు నీకు తప్పకుండా ఉంటుంది. అలా కాకుండా దానికి భిన్నంగా సాతాను గర్వానికి ప్రతీక, గర్వానికి, అహానికి వాడే తండ్రి. వాడి లక్షణము క్రైస్తవుల్లో ఉంది అంటే వారి యొక్క పెదవుల మీద ఆయన ప్రభువు, కానీ వాని హృదయముల్లో మాత్రము ఆ సాతానే పీఠం మీద ఉన్నాడు అనేది చెప్పకనే చెప్పాల్సి వస్తుంది. హ్యూమిలిటీ అనేది ఎందుకు అవసరం? వినయం అనేది ఎందుకు అవసరం? హ్యూమిలిటీ హెల్ప్స్ us to glorify God. వినయమే మనము దేవుడిని మహిమ పరిచేటట్టు చేస్తుంది. ఒకవేళ మనలో వినయం ఉండకపోతే, గర్వం ఉంటే మనమే మహిమ పొందుతాం, మహిమను దొంగిలిస్తాం, దేవుడికి మహిమనివ్వము. గ్లోరీ స్టీలర్స్ ఎవరు అంటే వినయము లేనటువంటి వారు.